హాయ్ అండి, వెల్కమ్ టు గద్వాల్. గర్మిళ్ళ అంటే గద్వాల్, గద్వాల్ అంటే గర్మిళ్ళ. ఏ పేర్లు ఏది అంటే ఉత్తిగా రావండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళు క్రియేట్ చేస్తాను, ఒకళ్ళు ఏదో ఆపాదించుకుంటేనే అవ్వదనమాట. మీరు గద్వాల్కి వెళ్ళినా కూడా గద్వాల్లో దొరకని ప్రైజెస్, గద్వాల్లో దొరకనంత వైడ్ రేంజ్ కలెక్షన్ ఇప్పుడు మనం చూపించబోతున్నాం అనమాట. నిన్న ఒక కస్టమర్ వచ్చారు, మేడం ఒకసారికి దూరదర్శన్లో చేశారంట. మేడము చాలా జోగిలుగా ఉన్నారు. ఒక 4 సారీస్ తీసుకున్నారండి. మేడం అన్నారన్నమాట, చిన్నప్పుడు పాప ఏడుస్తుంటే వుడ్ వాజ్ అనేవాళ్ళు, హెడేక్గా ఉందంటే సాడ్ అనేవాళ్ళు. అలాగా గద్వాల్ అంటే గర్మిళ్ళ. మేడం ఏరిపోస్తున్నానంటే, నిజం సురేష్ నీకు అర్థం కావట్లేదు, 2 చుక్కలు చాలు టైట్ తలదనం అన్న టైప్లో లాగా గద్వాల్ అంటే నువ్వు అలా జనాలకి రుద్దేశావు, తెలియకుండా నీకు తెలియకుండా నువ్వు కూడా అలా గద్వాలకి మౌళ్ళు అయిపోయావు అన్నారు. నిజమండి. నేను మంత్లీ పర్చేజ్ చేస్తున్నాను అంటే, లేదు ప్రొడక్షన్ చేపిస్తున్నా, లేదు కొన్ని అన్ని సొంత లూమ్స్ నాకు లేవండి. ఎక్కడ దొరికిందంటే ఎక్కడ స్టాక్ బాగుందంటే ఎక్కడ తక్కువకి వస్తుందంటే అక్కడ ప్రతి ఊరు వెళ్ళిపోతున్నా. గద్వాల్ చీరలు గద్వాల్లో తయారవ్వట్లా. ఫస్ట్ పాయింట్, పక్కన పల్లెల్లో తయారవుతున్నాయి, అక్కడ నుంచి ఆంధ్ర దాకా తయారవుతున్నాయి అనమాట. తెలంగాణ ఆంధ్ర రెండిట్లో కూడా తయారవుతున్నాయి. ఇలా మనం బెస్ట్ ప్రైస్ ఇవ్వాలంటే నిజమైన వేవర్ దగ్గరికి వెళ్ళాలి. నిజమైన వేవర్ దగ్గరికి వెళ్తేనే బెస్ట్ ప్రైస్లో వస్తుంది. నేను మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతాను. ఇది చూసామంటే మల్టీ కలర్ బార్డరు 10,995. మనం చూసామంటే స్టార్టింగ్ ఫస్ట్ సారి ఇది 9,995కి హోల్సేల్ ఇస్తున్నాము, రిటైల్ ఇస్తున్నామండి. హోల్సేల్ నాతో మీరు కంపేర్ చేసుకోవద్దు, మీకు మార్జిన్ తక్కువ అనిపిస్తుంది. మీకు వేరే వాళ్ళతో వేరే పేజ్తో కంపేర్ చేసుకోండి, చాలా టూ మచ్ ఉంటాయి ప్రైజెస్. మినిమం మార్జిన్తో వ్యాపారం చేస్తే మీరు కూడా ప్రాఫిట్స్ చూడొచ్చండి. అంటే ఏం లేదు, క్వాంటిటీ వ్యాపారం చేస్తే మిగిలిద్ది. ఇవాళ ఒక చీర అమ్మాలి, మేడ కట్టాలంటే మటుకి ఈ ఫీల్డ్లోకి రావడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు శారీ బిజినెస్ వచ్చేస్తున్నారు. టూ మచ్ ఆఫ్ శారీస్, కట్టేవాళ్ళు తక్కువ, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. అందులో ఇంకా గద్వాలు అయితే మరీ దారుణంగా ఒక్క చీర ఉన్నా కానీ పేజ్ క్రియేట్ చేస్తున్నారు, అలా ఇలా అంటున్నారు, ఎక్కడొకటి కనెక్ట్ అయిపోతున్నారు, ఎవరో ఒకటి కొనేస్తున్నారు, నెక్స్ట్ ఇంకో చీరలు ఇచ్చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే పెయిన్ ఉంది మేడం. ఇప్పుడు స్టాక్ వెళ్ళి వేవర్తో మాట్లాడి ఒక ఐటెం వేవర్కి ఇచ్చి ఈ డిజైన్ చేయండి అనేప్పటికీ 3 to 4 months పడుతుంది. వాళ్ళకు ఒక స్టోర్ ఉండదు, ఒక లొకేషన్ ఉండదు, ఒక స్టాఫ్ మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఒక చీర తెస్తున్నారు, ఒక ఇన్స్టా పేర్లు పెడుతున్నారు, శారీకి 500 ఉన్న పర్లా. అది ఏంటి హ్యాండ్లూమా పవర్లూమా ఏమి చూడట్లా. కానీ శారీని వచ్చేసరికి ఎలా స్పాయిల్ చేయాలనే దాంట్లోనే ఉన్నారన్నమాట. ఒక ప్యూర్గా ఒక అంటే ఒక పట్టు గద్వాలు ఇచ్చామంటే ఒక జనరేషన్ కట్టినారండి. ఎప్పుడు కట్టినా గర్మిళ్ళ గుర్తుండాలి. అలాంటప్పుడు మనం ఎంత మంచి క్వాలిటీ ఇస్తే గుర్తుంటుంది. ఇలా ఇవన్నీ కూడా ప్యూర్లో హ్యాండ్లూమ్లో పట్టు గద్వాలు అన్నమాట. మన దగ్గర ప్రైస్ వచ్చేసరికి 9,995 అనమాట. మీకు ఇలా పట్టుగా ఈ ఒక్క రేంజ్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి. రేంజ్ వైజ్గా ప్రతిదీ కూడా అంతేనండి. గద్వాల్లో మన దగ్గర ఉన్న కలెక్షను రియల్గా ప్రతి వాళ్ళు ఇదే చెప్తుంటారు, ఏమైనా మా దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి, మా దగ్గర అసలు సూపరు, మా దగ్గర రేట్ తక్కువ. నేను చెప్పనండి, చూపిస్తాను. ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు వీడియోలు, అసలు ఇంకేముంది గద్వాల్ అంటే మనమే అంటారు. అనే ముందు ఎన్ని చీరలు ఉన్నాయి మన దగ్గర, అసలు ఏ డిజైన్ చేపిస్తున్నాం, మార్కెట్లోకి వచ్చినాక మనం పెడుతున్నామా, మనం పెట్టినాక మార్కెట్కి వస్తుందా కూడా చూడాలి. ఇలా చూసామంటే ఇలా మునియా బుట్ట వచ్చి కూడా మీకు ప్రైస్ రివీల్ చేస్తున్నా అండి. దద్దరు వెళ్ళిపోవాలన్నమాట వీడియో. మీకు ఎవ్రీ వీక్ నేను ఒక గద్వాల్ వీడియో చేస్తాను. ఇంత కలెక్షన్ మీరు చూడండి. చూడండి, డబల్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి మునియా వచ్చి మన ప్రైస్ వచ్చేసరికి 11,995. ఇది హ్యాండ్లూము, పవర్లూమ్ కాదు, ఆపొట్టు కాదు, సెమీ అంతకంటే కాదు. మన దగ్గర కోటా గద్వాలు కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. వీడియో చేస్తానండి. అది కూడా పళ్ళు చూసామంటే రిచ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుందన్నమాట. చాలామంది బ్లౌజ్ సపరేట్గా చూపించమని అడుగుతున్నారు. అంటే ఇంత కలెక్షన్లో బ్లౌజ్ సపరేట్గా చూపించాలంటే అయ్యే పని కాదండి. స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. లేదు మీరు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయినా చక్కగా వాట్సాప్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. బాబు నువ్వు సరిగ్గా శారీస్నే చూడు, గీతామాధురి గారు కామెంట్ చేస్తారు శారీస్ సరిగ్గా చూపించట్లేదు అని. మంచిదేలే సిస్టర్, మనకు చెయ్యాలి, చేస్తేనే. ఎందుకంటే మీరు చేసే మెసేజ్ వల్లే మేము కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతామండి. చూడండి, సెల్ఫ్ కాంట్రాస్ట్లో ఇంత పెద్ద బార్డర్ వచ్చి మిడిల్ వచ్చేసరికి టర్నింగ్ బుట్ట, ఏదో కటింగ్ బుట్ట అలా కాకుండా టర్నింగ్ వచ్చి కూడా మన ప్రైస్ వచ్చేసరికి 11,995లో. మీరు చెక్ చేసుకోండి మేడం, చెక్ చేసుకొని ఎక్కడ ఎవరితో కంపేర్ చేసుకున్నా కూడా గర్మిళ్ళ అంటే గద్వాల్ అని ఇందుకు వచ్చిందన్నమాట పేరు. ఇంత మంచి కలెక్షన్స్ మనం ఈ ప్రైస్కి ఇవ్వబట్టే ఇలా వచ్చింది. హోల్సేలర్స్ కూడా సారీ అండి, ఇది 11,000. హోల్సేలర్స్ కూడా సపరేట్గా స్లాట్ బుకింగ్ ఉంది. మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు. ముందు ధైర్యంగా ఒక 10 శారీస్తో స్టార్ట్ చేయండి. మరీ 1-2 పెట్టేసి అమ్మేసి
వచ్చిందంటే సినిమాల్లో ఇద్ది ఒక పాట అయిపోయే లోపు 0 నుంచి మిలియన్ దాకా ఎక్కువ మనం రజనీకాంత్ గారి మూవీస్లో ఎక్కువ చూస్తుంటాం అనమాట. ఏ మూవీలో అయినా అప్పుడే 0 అవుతారు, అప్పుడే హీరో అవుతారు. అలా లేదండి వాళ్ళ పరిస్థితి. మార్కెట్ అసలు అలా లేదు. కొత్తగా ఫీల్డ్లో వచ్చే వాళ్ళకైతే 1-2 సార్లు ఆలోచించుకోండి. అంటే నేను రావద్దని నేను అంటలా, కష్టే ఫలండి. మీరు కష్టపడితే మీకు 100% ఫలితం దక్కిద్ది. మంచి వెండారే మీకు స్టార్టింగ్ ఎవరేం దొరకడు. తక్కువ తెచ్చేసి తక్కువ కమ్మేద్దామని కళ్ళ చాలా కంటాం, కానీ ప్రాక్టికల్గా వెళ్ళేసరికి అవన్నీ కళల్లోనే ఉంటాయి. నాకు స్టోర్ పెట్టకముందు 1 ఇయర్ నేను కష్టపడ్డాను. స్టోర్ పెట్టిన తర్వాత 1 ఇయర్ కష్టపడితే ఈ రోజుకి ఇవ్వగలుగుతున్న గద్వాలు ఈ ప్రైస్కి. కొన్ని సారీస్ అయితే కొన్న ప్రైస్కి జస్ట్ ఒక 500,000 రూపీస్ పెట్టి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కాంపిటీషన్ అలా ఉందండి. ఒక చీర మీద అమ్మి ప్రాఫిట్ తీసుకుందాం అంటే అవ్వదు. వాళ్ళ క్వాలిటీ ఇస్తూ క్వాంటిటీ ఇస్తూ, ఎందుకంటే మనకి ఇన్స్టా ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. మనమేం సెలబ్రిటీస్ కాదు. మనకి వేరే చేసి అంటే ఇక్కడ ఎవరిని నేను కించపరుస్తూ మాట్లాడట్లా. అంటే ఏదైనా వంటలు చేసో లేకపోతే ఏదో విధంగా ఫేమ్ వచ్చి ఉంటారు కదా, కిడ్స్ గురించి చెప్పో లేకపోతే మంచి పూజలు చేసో ఏదో ఒకటి వాళ్ళు లేకపోతే ఏదైనా టీవీ ఆర్టిస్ట్ కానీ అవి ఆటోమేటిక్గా పేజ్ పెట్టగానే ఏ ఐటెం పెట్టినా హిట్ అయిపోద్ది. మనమేంటి, మన చీరే మనకి హీరో. చీర బాగుంటేనే కస్టమర్ చూస్తారు. మన ఫేస్ వాల్యూస్ కొన్ని రోజులు ఎప్పుడో పోయినాయండి. చీర మాట్లాడాలి, రేట్ మాట్లాడాలి, కలెక్షన్ మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ 1 వీక్లోనే ఒక 15 to 20 సిస్టర్స్ స్టోర్ పెడదాం అనుకుంటున్నాను, ఐటెం పెడదాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది ఈ బిజినెస్లోకి వద్దాం అని చెప్పి ఫోన్ చేస్తున్నారు. ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. శ్రావణ మాసం వస్తే మంచి చీర కట్టుకోండి కావాలనుకుంటే. చీర పెట్టాలని కోరిక ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే పెడదామంటే పెట్టిన తర్వాత వెనక్కి వెళ్ళకుండా ఉండేటైతే రండి. లేదు ఒక 2 days స్టోర్లో అసలు అబ్జర్వేషన్ చేయండి. మా బాధలు కూడా మేము ఎంతమంది చూపించినా ఇంకోళ్ళతో కంపేర్ చేస్తారు. ఎన్ని చూపించినా ఇవే కదా అంటారు. ఇలాంటి బాధలు కూడా ఉంటాయి అన్నమాట. అన్నిటినీ తట్టుకోగలగాలి. ఫస్ట్ అమౌంట్ డెడ్ అనుకొని దిగండి. మార్కెట్లో చెప్పినట్టు 3 లక్షల నుంచి నేను వ్యాపారాలు చేశాను, 5 లక్షల నుంచి వ్యాపారం చేశాను రోజులు పోయినాయి అండి. ఇవాళ కస్టమర్కి మినిమం ఒక 10 రకాలు చూపిస్తే మినిమం తక్కువ ఒక 10 to 12 lakhs మినిమం పెడితే వచ్చిన కస్టమర్కి నచ్చుతాయి. వచ్చిన వాళ్ళు కొనాలంటే ఐటెం చూపిస్తేనే కదా కొనేది. ఏదో 2 చీరలు చూపించేసాం నా ఫ్రెండ్ నా సిస్టర్ అనుకుంటే ఒక్కసారికి వస్తారు, 2సారి రారు. ఇది నిజమండి, ఇది ప్రాక్టికల్. ఇది నమ్మితేనే వ్యాపారం చేయగలుగుతాం. చూడండి 9,995లో వీడియో 2 రేట్లు చూపించా. 9,995, 10,995. ఎందుకు చెప్తున్నా అంటే ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయండి, అందు గురించి నేను వీడియోలో చెప్తున్నాను. రిటైల్ కస్టమర్స్ ఒక్కొక్కసారి తీసుకునే కస్టమర్లు ఏంటి సురేష్ మాకు ఈ సోదని మీరు ఫీల్ అవద్దండి. చాలామంది ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారు ఐటమ్ 1 by 1 అందుకు. ఇలా 13,495లో రీల్ ముందు అందరూ గ్రాఫిక్ చెప్తారండి. రియాలిటీ వేరు ఉంటుంది, రీల్ వేరే ఉంటుంది. రీల్ ముందు కనిపించేదంతా నిజం అనుకుంటే అది మీ భ్రమ అయింది అనమాట. నేను వాళ్ళు హోల్సేల్ ఇస్తా ఉన్నారని వెళ్ళి తెచ్చుకున్నాను, వీళ్ళు హోల్సేల్ ఇస్తామని తెచ్చుకున్నాను, మా హస్బెండ్ తెలియకుండా గోల్డ్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాను చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మీరు ట్రాప్ అవ్వద్దండి. స్టోర్ పెట్టాలి, లేదు ఇంట్లోనే ఉండి శారీ బిజినెస్ చేయాలి అనుకుంటే 1-2 సార్లు స్టోర్లో చూడండి, మార్కెట్లో ఏమి వెళ్తున్నాయో చూడండి. వాళ్ళు ఆ చీర పెట్టారు, వీళ్ళు ఈ చీర పెట్టారు అనుకుంటే అవ్వదు. చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్లో ప్యూర్లో వస్తాయి. ఇప్పటివరకు చూపించే అన్నీ కూడా హ్యాండ్లూమ్. అసలు మన దగ్గర పవర్లూమ్ లేవు. ఉన్న పవర్లూమ్ అని చెప్పిస్తాం తప్పితే హ్యాండ్లూమ్ పవర్లూమ్ అని చెప్పం. గద్వాల్ దగ్గర ఒక 300 సారీస్ న్యూ కలెక్షన్ వచ్చినాయి. కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు. ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే తెలుసు కదా, గర్మిలా సిల్క్స్, కుక్కట్పల్లి, వివేకానంద నగర్, సుమన హాస్పిటల్ ఆపోజిట్ అండి. చక్కగా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది 9888402999 నెంబర్ కాంటాక్ట్ అయితే చక్కగా వాట్సాప్ కాల్ ఫెసిలిటీ ఉంటుంది, వీడియో కాల్ ఉంటుంది, సపరేట్గా స్లాట్ బుకింగ్ ఉంటుంది. రీసేలర్స్కి ఫొటోస్ మనం పెట్టట్లేదండి. రీసేలర్స్కి ఫొటోస్ పెట్టవచ్చు కదా అన్నయ్య అని అడుగుతున్నారు. మేము పెడతాం, మీరు వేరే వాళ్ళకి పెడతారు. అది అమ్మేలోపు ఈ చీర సేల్ అవుట్ అయిపోద్ది, వాళ్ళు డబ్బులు కొడతారు, మీకు ఆ చీర కావాలంటారు. ఆ చీర నేను ఇవ్వలేను. ఇవన్నీ హ్యాండ్లూము. పవర్లూమ్ అయితే అల్లావుద్దీన్ అద్భుతంలాగా నైట్కి నైట్ చీర వచ్చేసింది. ఇవి హ్యాండ్లూము. ఈ పొడుగు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వార్ పెట్టాలంటే దగ్గర 2.5 months పట్టిద్ది. ఇన్ని ప్రాసెస్ ఉంటాయి. ఫొటోస్ పెట్టి రీసేలర్స్కి ఉపయోగం ఏముంది? అది కాబట్టి అందుకని ఫొటోస్ పెట్టలేదు. మీరు మాకు సహకరించట్లేదు, మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు, చిన్నోళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి కదా అంటే
స్టోర్కి రండి, ఎంకరేజ్ చేద్దాం, ఓపెన్గా చెబుదాం. నేను ఇన్వాయిస్ కూడా చూపిస్తా, నేను ఏ ప్రైస్ తీసుకున్నాను, మీకు ఏ ప్రైస్కి ఇస్తాను కూడా చెప్తా. మీరు వెళ్ళి తీసుకొచ్చుకున్న సర్వీస్ ఛార్జ్ అంటే ఇవాళ ఎక్కడైనా హోటల్ స్టేయింగ్ కంపల్సరీ పే చేయాల్సిందేగా. మామూలుగా లేదు ఫ్లైట్కి వెళ్ళట్లా, కనీసం ఐఆర్టీసీ తత్కాల్లో చేస్తుంటే టికెట్ ఫ్లైట్ ఛార్జ్కి ఈక్వల్ అవుతుంది. మోడీ గారు నేను అన్నాను కాదులే కానండి, తత్కాల్లో దోచేసుకుంటున్నారు. ఇది మటుకి సెంట్రల్ రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలండి. మరి ఇవాళ 1090 రూపీస్ చూపిస్తుంది, రేపు తత్కాల్లో కావాలనుకుంటే 2500 చూపిస్తుంది. దారుణంగా తీసుకుంటున్నారు ఐఆర్టీసీ టికెట్లో మటుకి. ఉదానికి సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది. ఇలా తత్కాల్లో మళ్ళీ ప్రీమియం తత్కాలంట, ట్రిప్ గ్యారంటీలు అంట. ఏంటిది సర్వీసులు? ఇప్పుడు రైల్వే ఫస్ట్ ఎవరు కనిపెట్టారు నాకైతే తెలియదు, కానీ ప్రజా సర్వీస్ కోసం పెట్టారు, దాన్ని కమర్షియల్ సర్వీస్లు అయిపోతున్నాయి. మళ్ళీ పేజ్కి ఏమైనా ఎఫెక్ట్ పెడదాం ఇలాంటివన్నీ చెప్తే. కాబట్టి మనం కాంట్రవర్సీ జోలికి వెళ్ళకుండా మామూలుగా వెళ్దాం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, అందుకే కట్ చేస్తున్నాను.